మామాశ్రీ, దారిలో కాలికి గుచ్చుకునే ఈ ముళ్లను నేను కూకటి వేళ్లతో సహా పెకలించి పారేస్తాను. కానీ మామాశ్రీ, నాకే ఉపాయము ఏ ఆలోచన కూడా తట్టడం లేదు. పాము చావకూడదు, కర్ర విరగకూడదు. అవును మామాశ్రీ, మనం తప్ప హస్తినాపురంలోని ప్రతి వ్యక్తి పాండవులనే నమ్ముతాడు. జూదంలో మీరు పాండవులను జూద నియమంతోనే ఓడించారు. కానీ అన్నగారికి ఎన్ని అపనిందలు వచ్చాయో, ఎన్ని ఆరోపణలు విన్నారో, ఎన్ని అభియోగాలు సహించారు. అందువల్ల మేము కోరేదేమంటే పాండవులను అంతమొందించదగిన ఉపాయం చెప్పండి. దానివల్ల అన్నగారిపై అపనిందలు, ఆరోపణలు, అభియోగాలు రాకూడదు. నాకెటువంటి ఆరోపణలు, అభియోగాలు, అపనిందల భయం లేదు దుశ్శాసన. నాకు తెలిసిందల్లా ఒక్కటే విషయం. హస్తినాపురానికి నిజమైన వారసుని నేనే. కేవలం నేత్రహీనుడైనందువల్ల మన తండ్రి గారికి జరిగినటువంటి అవమానం నా విషయంలో జరగరాదు. ఈ హస్తినాపుర రాజసింహాసనం పైన నేనే హస్తినాపురాధీశుని జ్యేష్ఠపుత్రుడనైన దుర్యోధనుడే కూర్చోవాలి, మరెవరూ కాదు. కానీ మామాశ్రీ, మీరు నాకు కేవలం ఓ మంచి ఉపాయం చెప్పండి మామాశ్రీ. మేమేమీ చేయాల్సి రాకూడదు. మేనల్లుడు, ఆ ఉపాయమే చెప్పబోతున్నాను మేనల్లుడు. ఆ ఉపాయమే. అల్లుడు, నీవు హస్తినాపుర రాజసింహాసనంపై కూర్చోగా చూడాలని నా కళ్ళు కాయలు కాస్తున్నాయి. నా కళ్ళు తప్పిస్తున్నాయి అల్లుడు. దుర్యోధన మహారాజుకు జయ జయధ్వానాలు వినాలని నా చెవులు కోరుతున్నాయి. కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు. నీ కోరికలు తీరాలంటే నీ మావయ్య ఇంకా ఎన్నెన్ని పరీక్షలు ఎదుర్కోవాలి. మామాశ్రీ, తమరు ఏం ఉపాయం చెప్పబోతున్నారు? అల్లుడు, నీవు రౌద్రాకారుడైన దుర్వాస మహర్షి యొక్క క్రోధం గురించి నీ గురువుల ద్వారా తప్పక వినే ఉంటావు. మహర్షి దుర్వాసుడా? మహర్షి దుర్వాసుడే. ఈ యొక్క మహర్షి దుర్వాసుడే ఒకప్పుడు స్వర్గపు సింహాసనంపై కూర్చున్నట్టి ఇంద్రుణ్ణి నిరుపేద బికారిగా చేసి పారేశాడు. అల్లుడు, ఆయన కోపం గురించి ఎవరికి తెలియదని. నీవు గనక ఈ కోపిష్టి దుర్వాసుడి మెప్పు పొందగలిగితే ఆ పాండవుల సర్వనాశనం సునిశ్చితమే. కానీ మామాశ్రీ, మహర్షి దుర్వాసుడి మెప్పు పొందడం సులభం కాదే. మేనల్లుడు, ధర్మరాజును జూదంలో ఓడించడం సులభమైందనా? అయినా ఓడాడే. పురుషార్థం చెయ్యకపోతే మేనల్లుడు నీకు విజయశ్రీ ఏ విధంగా లభించగలదు? ప్రయత్నించు అల్లుడు, ప్రయత్నించక మానేది లేదు మామాశ్రీ. ఒకవేళ మహర్షి దుర్వాసుడి కోపం వస్తేను? అల్లుడు, ఒక్కొక్కప్పుడు నాకు నీ మాటలు వింటూ ఉంటే చాలా నవ్వొస్తుంటుంది. మరి చిన్న పిల్లవాడిలా మాట్లాడతావేంటి మేనల్లుడు? అరే, అలాంటి పరిస్థితే కలగరాదు. ఇప్పటికీ నీవు నీ మామాశ్రీనే ఎరుగవా? మహా కోపిష్ఠులనే వశపరుచుకోవడం నీ మామాశ్రీకి మహాబాగా తెలుసు మేనల్లుడు, మహాబాగా తెలుసు. కౌరవుల అదృష్టం కొద్దీ ప్రస్తుతం
మహర్షి దుర్వాసుడు తన శిష్యగణంతో పాటు ఇక్కడే హస్తినాపుర రాజ్యపు పులిమేరల్లో ప్రయాణిస్తున్నాడు. ఇంతకన్నా సదవకాశం దొరకదు మేనలుడు. ఇంకా నీవు కేవలం మహామంత్రి విదురులకు ఆదేశం ఇవ్వు. ఆయనను మహర్షి దుర్వాసులకు తగిన విధంగా స్వాగతం చెప్పి ఏర్పాట్లు చేయించమను. ప్రణామం బాబాయ్ గారు. ఆయుష్మాన్ భవ. నీతిమంతుడవై రాజ్యం చెయ్యాలి. చెప్పు యువరాజు దుర్యోధన, ఏ కారణంగా నన్ను పిలిపించావు? బాబాయ్ గారు, కౌరవుల పుణ్య ప్రభావానికి సంతోషించి ధర్మానికే ప్రతిరూపమైన రుద్రావతారుడు దూర్వాస మహర్షి ప్రస్తుతం హస్తినాపురం పొలిమేరకు ఇచ్చేశారు. క్షమించాలి యువరాజా. భరతవంశపు పుణ్యాన్ని కౌరవుల పుణ్యం అని అనరాదు. మహర్షి ప్రస్తుతం భరతవంశ గడ్డపై ఉన్నారు. భరతవంశపు పుణ్యఫలం వల్లనే ఆర్యావర్తంలోని గొప్ప గొప్ప మహర్షులు ఈ గడ్డపై కాలుమోప ఇష్టపడతారు. మహామంత్రి విదురా, మాకు మీతో వాదించటం అంటే ఇష్టం లేదు. పైగా ఇక్కడేమి పోటీ జరగడం లేదే. అది భరతవంశం చేసిన పుణ్యమో లేదా కురువంశం పుణ్యమో అని. కానీ మీరు మాత్రం మరవకండి, ప్రస్తుతం హస్తినాపురాన్ని కురువంశమే పాలిస్తోందని. కేవలం పరిపాలిస్తున్నంత మాత్రాన ఏమవుతుంది గాంధార నరేశ శకుని? బాబాయ్ గారు, మామాశ్రీ తమతో ముందే చెప్పారుగా, ఇందులో మాతో వాద వివాదాల విషయమై ప్రసక్తి ఏమీ లేదు. మాకు కావలసిందల్లా ఒక్కటే, ఆ దూర్వాస మహర్షి హస్తినాపురంలో ఉన్నంతకాలం ఆయనకు ఆయన శిష్యగణానికి ఆతిథ్యం హస్తినాపుర రాజులే ఇవ్వాలి. బాగుంది, చాలా బాగుంది. యువరాజు ఆలోచన ప్రశంసనీయంగా ఉంది. కానీ హస్తినాపురానికి మహామంత్రిని కనుక నేను మిమ్మల్ని హెచ్చరించదలుచుకున్నాను. మీరు గనక రుద్రావతారుడైన ఆ దుర్వాస మహర్షిని మీ వ్యక్తిగత స్వార్థానికై వాడుకోదలిస్తే యువరాజా ఆ పని మానుకోండి. ఎందుకంటే దూర్వాస మహర్షి కోపాలకు శాపాలకు భయంకర విధ్వంసానికి పెట్టింది పేరు. బాబాయ్ గారు, ఇలాంటి నీతులు నా దగ్గర వల్లించకండి. నేను గురుకులంలో చిన్నప్పుడు మహర్షి దూర్వాసుని గురించి అనేక కథలు విన్నాను. నాకు తెలియదా యువరాజా? మీరు గురుకులంలో అనేక గాథలను వినే ఉంటారు. కానీ నాకనిపిస్తోంది మీరు అక్కడ విన్న కథలను మరచినట్టున్నారు. మీరు హస్తినాపుర యువరాజైన ఒక భావి సామ్రాట్టునే అవమానిస్తున్నారు మహామంత్రి విదురా. ఇది అవమానం కాదు, సత్యం పలకడమే గాంధార నరేశ శకుని. దీన్ని చెప్పడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. గురువు, వైద్యుడు, మంత్రి ఉన్న మాటని చెప్పకపోతే కనుక దేశం యొక్క కీర్తి నశిస్తుంది. బాబాయ్ గారు, తమరు నిస్సంకోచంగా అభిప్రాయం చెప్పారు. విన్నాం. వినటమే కాదు, అర్థం చేసుకున్నాం. మాకిది తెలియంది కాదు బాబాయ్ గారు. ఆ మహర్షి దూర్వాసుని క్రోధం మన సర్వనాశనానికి దారి తీయగలదని. అందువల్లనే బాబాయ్ గారు మేము మహర్షి దూర్వాసుని మెప్పు పొందదలిచాం. అంతేకాదు బాబాయ్ గారు, మేము ఆయనకు సేవలు చేసి మా సౌభాగ్యాన్ని పెంపొందించదలిచాం. అలాగే కానియండి యువరాజా. నేను రేపు ప్రొద్దున్నే సేవా సపర్యలకు ఏర్పాట్లు చేసి మహర్షి దుర్వాసుల చరణాలకు మీ ప్రణామాలు చేరవేస్తాను యువరాజా. మా ఉద్దేశంలో ఈ శుభ సందర్భంలో మహామంత్రి విదురుల వెంట యువరాజు దుర్యోధనుని ప్రతినిధి రూపంలో ఈ దుశ్శాసనుడు కూడా వెళ్ళాలి. అంతేనా యువరాజా? బాగా చెప్పారు మామాశ్రీ. బాబాయ్ గారు,
మన దుశ్శాసనుడు కూడా మీ వెంట వస్తాడు. యువరాజుకు జయము. ఆజ్ఞ యువరాజా. మా పినతండ్రి మా దుశ్శాసనుడు ఋషి సేవ చేసి తిరిగి వచ్చారా? లేదు యువరాజా. వచ్చినప్పుడు మాకు తెలియజేయి. పో. తమ ఆజ్ఞ యువరాజా. ఇంకా నాకు కూడా చింత మొదలైందల్లుడు. ఈ పాటికి మన దుశ్శాసనుడు వచ్చి ఉండవలసింది. ఒకవేళ బహుశా తన స్వభావానికి తగినట్టు మహామంత్రి విదురుడు ఋషులకు నీతి బోధలు చేయనారంభించాడా? దానితో మహర్షి దుర్వాసుడికి తన స్వభావానికి తగినట్టు కోపం వచ్చిందా? అలా జరుగుంటే అందువల్లే బాబాయ్ గారిని అక్కడికి పంపరాదనుకున్నాను మామాశ్రీ. కేవలం మీ పంతం కారణంగానే, కేవలం మీ పంతం వల్లనే నేను అవుననాల్సి వచ్చింది. తమకు తెలుసుగా మామాశ్రీ, నాకు దుశ్శాసనుడంటే ఎంత ప్రేమ ఉందో. పాపం దుశ్శాసనుడు ఏ స్థితిలో ఉన్నాడో. కానీ ఒకవేళ మామాశ్రీ ఆ మహర్షి దుర్వాసుడికి ద్రౌపది వస్త్రాపహరణం గురించి తెలిసిపోతే? మహాద్రష్టలైన మహర్షుల నుంచి జగతిలోని సత్యాన్నెప్పుడూ దాచలేవు అల్లుడు. అయితే మామాశ్రీ దుశ్శాసనుని దండిస్తారేమో. లేదల్లుడు, లేదు. ఈ ఋషులు మునులు ఏవో పాత విషయాలను సాకుగా లేవనెత్తి ఈనాడు ప్రస్తావన చెయ్యరు. వారైతే సేవలతో ఇంకా భావాల వల్ల ప్రసన్నులవుతారు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది అల్లుడు. మన దుశ్శాసనుడి సేవలతో వారంతా తప్పక ప్రసన్నులవుతారు. తమరి నమ్మకం ఎన్నడూ అసత్యం కానేరదు మామాశ్రీ. చూసావా? రా సోదరా రా. నీ గురించి బెంగపడ్డాను. ముందిది నాకు చెప్పు. నీవు ఋషులను సంతోషపెట్టగలిగావా? భవిష్యత్తు విధాత మన వెంట ఉంటే మనకు అపజయం ఉంటుందా అన్నగారు? తమరి ఆశీర్వాదంతో నేను మహర్షి సువాసుని మెప్పు పొందాను. ఆయనను హస్తినాపురానికి ఆహ్వానించాను కూడా. సువాసుడా? ఈ సువాసుడెవరు? నేను నిన్ను మహర్షి దూర్వాసుని సేవకని పంపాను. ఈ సువాసుడెవరు దుశ్శాసన? అల్లుడు, నువ్వు సువాసుండే ఎరుగవా? ఈ సువాసుడే మహర్షి దుర్వాసుడని నీకు తెలీదా? ఆయనకు క్రోధం, ఆగ్రహం ఉండడంతో జనులు ఆయనను సువాసుడనక దుర్వాసుడని పిలవసాగారు. కాలం గడుస్తున్న కొద్దీ అదే ఆయన పేరుగా ప్రచురితమై ప్రసిద్ధమైంది. ఒకప్పుడు సరిగ్గా ఇలాగే ఇదే విధంగా అల్లుడు నీ నామకరణానికి మేమంతా సుయోధుడని అనుకున్నాం. ఆహాహా, ఎంత చక్కని పేరో అనుకున్నాం. కానీ ఈ పాండవుల కుచితం వల్ల హస్తినాపుర జనులంతా నిన్ను దుర్యోధనుడంటూ సంబోధించసాగారు. ఇప్పుడు నీవు కూడా ఈ పేరుని అంగీకరించావు. అంటే సమాజంలో ఉన్న హీన ప్రవృత్తికి నేను ఎలా గురి అయ్యానో అదే హీన ప్రవృత్తి వల్ల హాని ఆ దుర్వాసుడికి తప్పలేదా? అవును, సరిగ్గానే అర్థం చేసుకున్నావల్లుడు. కానీ
నీవింతగా విచారించవలసిన అవసరం లేదు మేనల్లుడు, లేదు. అరే, పేరు వల్ల మనుషుల తీరుపై ప్రభావం ఎలా కలుగుతుందల్లుడు? పేరులోననేమి పెన్నిధి ఉంటుంది అంటారు, కార్యం సరిగ్గా జరగాలి. మరి నీవు కూడా మహర్షి దుర్వాసుని వలనే గొప్ప గొప్ప కార్యాలు చేసేవలుడు, గొప్ప గొప్ప కార్యాలు చేసావు. అన్నట్టు దుశ్శాసన, వారు మన ఆహ్వానం స్వీకరించారా? అవునన్నయ్య, ఋషివర్యులు మన సేవలతో ఎంతో ప్రసన్నులయ్యారు. ఆయన నాకు ఆశీర్వాదం ఇచ్చి నా మనసులోని మాట చెప్పమని ఆదేశించారు. అప్పుడు నేను ఇలా అన్నాను: మా సోదరుడు దుర్యోధనుడు తమరి చరణసేవ చేయదలిచారు. తమరు అనుమతిస్తే అన్నానో లేదో, ఆయన నన్ను మరి మాట్లాడనమనే లేదు. ఆయన అన్నారు, అనుమతి అక్కర్లేదు వత్స, మేము రేపు ఉదయమే మా శిష్యగణంతో పాటుగా హస్తినాపుర యువరాజు గృహానికి వస్తామన్నారు. ఈ క్షణం నుంచే మహర్షులను ప్రసన్నం చేసుకునేందుకు స్వాగతమిచ్చే ప్రయత్నాలు చేయాలి. ఏర్పాట్లన్నింటినీ స్వయంగా పరిశీలించాలి. నేను మహర్షి దూర్వాసుడికి ఇవ్వబోయే ఆతిథ్యం నేటిదాకా ఏ మహారాజు ఏ ఋషికి ఎన్నడూ ఇచ్చి ఉండడు. ఏ మమాశ్రీ, అలా మేనల్లుడా. మహర్షి దుర్వాసులకు జయము. రుద్రావతార మహర్షి దుర్వాసులకు జయము. రుద్రావతార మహర్షి దుర్వాసులకు జయము. రుద్రావతార మహర్షి దుర్వాసులకు జయము. ప్రణామం ఋషివర్య. గాంధారి పుత్ర, మేము నీ సేవా తత్పరతో ఎంతో ప్రసన్నులమయ్యాము. ఋష్యధర్మ సాంప్రదాయాన్ని పాటించడం వల్ల మేము భవంతులలోనికి ప్రవేశించరాదు. కానీ నీ భక్తి, నీ ఆదరాన్ని ఉపేక్షించడం అన్నది మాకు ఉచితం అనిపించలేదు. అందువల్ల మేము స్వయంగా నీ ఆతిథ్యం స్వీకరించాలని హస్తినాపురంలోని యువరాజ మందిరం చేరాం. అది మా భాగ్యం ఋషివర్య, అది మా భాగ్యం. ఋషివర్య, తమ దర్శన మాత్రంతోనే నా గత జన్మల పాపాలు క్షాళనమైపోయాయి. ఈ భూమిపై తమరి చరణాలు నడిచాయి. అదే మాకు అన్నిటికన్నా గొప్ప సౌభాగ్యం ఋషివర్య. మేము ధన్యులం ఋషివర్య, ధన్యులం. విచ్చేయండి ఋషివర్య, నాకు తమ పదసేవకై అనుమతి ఇవ్వండి. విచ్చేయండి స్వామి. రుద్రావతారులు మహర్షి దుర్వాసులకు జయము. 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 రుద్రావతారులు మహర్షి దుర్వాసులకు జయము.